నమస్తే వెల్కమ్ టు సిటీ న్యూస్. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాళులర్పించారు. ఈ మేరకు సీఎం ఎక్స్ లో పేర్కొన్నారు. భారత రాజ్యాంగంలో పౌరులకు ప్రాథమిక హక్కులు మాత్రమే కాదు, వాటిని కాపాడే బాధ్యత కూడా ప్రతి పౌరుడిదని బోధించిన దార్శనికుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ అని కొనియాడారు. ఉక్కు సంకల్పంతో దేశాన్ని ఏకతాటిపైకి తీసుకొచ్చి జాతీయ ఐక్యతను పునాది వేసిన సుస్థిర జాతి శిల్పి అని అన్నారు. దేశ సమగ్రతకు మార్గదర్శకుడైన ఆ మహనీయుని ఆత్మస్ఫూర్తికి నివాళులర్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఉక్కు మనిషి, భారత తొలి ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి ఘన నివాళులర్పిస్తున్నారని మంత్రి నారా లోకేష్ అన్నారు. దేశ ఐక్యతకు కృషి చేసిన వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ అని పేర్కొన్నారు. దేశ తొలి హోంమంత్రిగా, ఉప ప్రధానిగా విశేష సేవలు అందించారని తెలిపారు. దృఢమైన సంకల్పం, అచంచల నాయకత్వం ఆయన సొంతమన్నారు. జాతీయ ఐక్యత దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ అందించిన సేవలను స్మరించుకుందామంటూ మంత్రి లోకేష్ ఎక్స్ లో పోస్టు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైద్య రంగం మెరుగుకు చేపట్టిన చర్యలు సత్ఫలితాలిచ్చాయని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. వైద్య సిబ్బంది హాజరు, ఓపీ, ఐపీ, డయాగ్నోస్టిక్ సేవల్లో పురోగతి, ఆరోగ్య పథకాల అమలులో మార్పులు ఆశాజనకంగా ఉన్నాయని వెల్లడించారు. విజయవాడ, గుంటూరు, శ్రీకాకుళంలోని వైద్య కళాశాలలు హాజరులో వెనుకబడ్డాయన్నారు. 6 నెలల్లో ప్రభుత్వ వైద్యశాలల్లో 4 కోట్ల మందికి పైగా ఓపీ సేవలు పొందారని తెలిపారు. గతంలో రోగి నిరీక్షణకు 42 నిమిషాలు పడితే ఇది 26 నిమిషాలకు తగ్గిందన్నారు. 2.50 కోట్ల ఎక్స్రేలు, అల్ట్రాసౌండ్, ఈసీజీ, ల్యాబ్ పరీక్షలు చేసి 6.10% వృద్ధి సాధ్యమైందని తెలిపారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో కీలక విభాగాల్లో మొదటి 6 నెలల పనితీరుపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సచివాలయంలో ఉన్నతాధికారులతో గురువారం సమీక్షించారు. గత ప్రభుత్వంలో వెలుగు చూసిన క్రమశిక్షణ రాహిత్యం, జవాబుదారీతనం లోపించడం వంటివి అరికట్టడానికి గతేడాది నవంబర్లో సమగ్ర మూల్యాంకన వ్యవస్థ ప్రవేశపెట్టామని, దాని ఆధారంగానే ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు పథకాల అమలు, జిల్లాల పనితీరుకు ర్యాంకులు ఇవ్వాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. వైద్యులు, ఇతర సిబ్బంది హాజరు 83 నుంచి 92% పెరిగిందన్నారు. డిఎంఈ అనుబంధ కార్యాలయాలు, నర్సింగ్ కళాశాలల్లో తక్కువ హాజరు ఉందన్నారు. ఆసుపత్రిలో విశాఖలోని కేజీహెచ్లో 93.13, కర్నూలు జీజీహెచ్ 92.71, రాజమహేంద్రవరం జీజీహెచ్ 91.40%తో హాజరులో అగ్రస్థానంలో ఉన్నాయన్నారు. జీజీహెచ్లో గుంటూరు 77.84, ఏలూరు 76.30, నెల్లూరు 66.44%తో హాజరులో వెనుకబడ్డాయన్నారు. వైద్య కళాశాలల్లో తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వైద్య కళాశాల 100, కాకినాడలోని రంగరాయ వైద్య కళాశాల 99.92, విశాఖలోని ఆంధ్ర వైద్య కళాశాల 95.30%తో ముందంజలో ఉన్నాయన్నారు. నేషనల్ హెల్త్ మిషన్ అమలులో తూర్పుగోదావరి, వైఎస్ఆర్ కడప, తిరుపతి జిల్లాల అగ్రస్థానంలో నిలిస్తే అల్లూరి సీతారామరాజు, శ్రీకాకుళం, గుంటూరు జిల్లాలు దిగువన ఉన్నాయన్నారు. డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రాం, మాతా శిశు ఆరోగ్య విభాగాల పనితీరులో అగ్రస్థానంలో ఉంటే అసంక్రామిక వ్యాధుల విభాగం, పీహెచ్సీలు, ఆర్బీఎస్కేలు వెనుకబడ్డాయన్నారు. క్యాన్సర్ జయించాలని ప్రపంచం మొత్తం పోరాడుతోందని ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. క్యాన్సర్ ప్రారంభ దశలోనే గుర్తించే క్యాన్సర్ మహమ్మారిని పూర్తిగా నివారించవచ్చని స్పష్టం చేశారు. నగరంలోని బీఆర్టీఎస్ రోడ్లో ఇన్నర్ వీల్ క్లబ్, కిమ్స్ హాస్పిటల్ సంయుక్తంగా పలు స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఏర్పాటు చేసిన క్యాన్సర్ అవగాహన ర్యాలీకి ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పాల్గొని ఇన్నర్ వీల్ క్లబ్ డిస్ట్రిక్ట్ చైర్మన్ అరుణశ్రీ, క్లబ్ ప్రెసిడెంట్ సత్యబోరా, ఎగ్జిక్యూటివ్ కమిటీ కొడాలి సుజాత, కార్యదర్శి డాక్టర్ తేజస్వి రావి, మిగతా క్లబ్ సభ్యులతో కలిసి ర్యాలీని ప్రారంభించారు. మహిళామణులకు ఎంతో ఉపయోగపడే క్యాన్సర్పై అవగాహన ర్యాలీ ఏర్పాటు చేసినందుకు ఇన్నర్ వీల్ క్లబ్ సభ్యులను హృదయపూర్వకంగా అభినందిస్తున్నట్లు బోండా ఉమామహేశ్వరరావు తెలియజేశారు. క్యాన్సర్ మహమ్మారిని జయించాలని ప్రపంచం మొత్తం పోరాడుతోందన్నారు. క్యాన్సర్ ప్రారంభ దశలోనే గుర్తించే క్యాన్సర్ మహమ్మారిని పూర్తిగా నివారించవచ్చునని స్పష్టం చేశారు. ప్రజలు రోగాలు బారిన పడకుండా చూడటమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. విద్యార్థి దశ నుంచే రోగాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఎంతో మంది సినీ నటులు, క్రీడాకారులు, ప్రముఖులు క్యాన్సర్ జయించి ఎంతో ఆనందంగా సాధారణ జీవితాన్ని గడుపుతున్నారని తెలియజేశారు. ఎన్టీఆర్ వైద్య సేవ కింద క్యాన్సర్ నివారణకు 5 వ్యాక్సిన్లు ఉచితంగా వేయడంతో, అలాగే ప్రజలకు 140 వైద్య సేవలతో పాటు 25 లక్షల రూపాయలు హెల్త్ ఇన్సూరెన్స్ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. అనంతరం ఇన్నర్ వీల్ క్లబ్ డిస్ట్రిక్ట్ చైర్మన్ అరుణశ్రీ, ఎగ్జిక్యూటివ్ కమిటీ కొడాలి కవితలు మాట్లాడుతూ,
క్యాన్సర్ వ్యాధి కారణంగా ఎన్నో కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నారని తెలియజేశారు. గ్రామీణ ప్రాంతాల్లో క్యాన్సర్ ఉందని తెలిసినా ఆ విషయాన్ని బయటకు చెప్పకుండా దాచిపెట్టి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని చెప్పారు. క్యాన్సర్ సోకిందని ఎటువంటి భయాందోళనకు గురి కావద్దని, వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిందని, ప్రాథమిక దశలోనే క్యాన్సర్ను గుర్తించి వ్యాక్సిన్ వేయించుకుంటే విజయవంతంగా క్యాన్సర్ బారి నుండి బయటపడవచ్చునన్నారు. ఇవాళ విజయవాడ నగరంలో ఇన్నర్ వీల్ క్లబ్ చాలా యాక్టివ్ అయినటువంటి క్లబ్. దీంట్లో ఉన్నటువంటి మా సోదరీమణులు నిత్యం సమాజం కోసం, ముఖ్యంగా మహిళల కోసం ఏదో ఒక అవేర్నెస్ కార్యక్రమం, అనేకమైనటువంటి సోషల్ యాక్టివిటీసు ఇన్నర్ వీల్ క్లబ్ ద్వారా జరుగుతూ ఉంటాయి. ఈరోజు చాలా మంచి కార్యక్రమాన్ని వీళ్ళు సెంట్రల్ నియోజకవర్గంలో బీఆర్టీఎస్ రోడ్లో తీసుకోవడం జరిగింది. దానికి ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా మా పార్టీ అందరం కూడా మా సోదరీమణులకి పూర్తి మద్దతు తెలియజేస్తూ మేము కూడా దీంట్లో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఇది క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రాం. ఇవాళ ప్రపంచం మొత్తం పోరాడుతూ ఉంది క్యాన్సర్ని జయించడం కోసం. క్యాన్సర్ని జయించాలనంటే ప్రిలిమినరీ స్టేజ్లోనే, మొట్టమొదటి పరిస్థితుల్లోనే దాన్ని మనం డయాగ్నైజ్ చేస్తే చాలా వరకు క్యూర్ అయిపోయే పరిస్థితి. ఇది ఇన్నర్ వీల్ ఇంటర్నేషనల్ వరల్డ్స్ లార్జెస్ట్ ఉమెన్ ఆర్గనైజేషను. ఎంటైర్ వరల్డ్లో మా ఆర్గనైజేషన్ అంతా ఎక్స్పాండ్ అయ్యింది. సో ఏంటంటే మా ఆర్గనైజేషను హెల్పింగ్ పీపుల్, హెల్పింగ్ చిల్డ్రన్, హెల్పింగ్ ఉమెన్. ఏంటంటే సొసైటీలో ఇప్పుడు అనేక రకాలుగా ఎన్నో డిసీజెస్తోని ప్రజలు బాధపడుతున్నారు. దాంట్లోనే ఏంటంటే ఒకప్పుడు మనకి కార్డియో ప్రాబ్లము, అది చాలా రెగ్యులర్గా జ్వరం వచ్చేటట్టు ప్రతి ఒక్కరికి వచ్చేది. లాస్ట్ 15 ఇయర్స్ సఫర్ అయ్యారు. ఇప్పుడు లాస్ట్ 5 ఇయర్స్ నుంచి క్యాన్సర్ అనేది ప్రతి ఒక్కరిలో కూడా ఉంటుంది. అది క్యాన్సర్ అనేది అది ఎర్లీ స్టేజ్లోని దాన్ని మనం ఐడెంటిఫై చేసి క్యాన్సర్ వ్యాక్సినేషన్స్ అవి మనం తొందరగా మేలుకుని పిల్లలకి, మనం ప్రత్యేకించి ఆడపిల్లలకి 11 ఇయర్స్ ఏజ్ నుంచి 25 ఇయర్స్ బిలో, ఎందుకంటే ఆఫ్టర్ మ్యారేజ్ ఉమెన్ చాలా సఫర్ అవుతుంది క్యాన్సర్తో. మా ఇంటర్నేషనల్ ఇన్నర్ వీల్ ఆర్గనైజేషను విజయవాడలో మాకు చాలా క్లబ్స్ ఉన్నాయి ఇక్కడ. దాంట్లో వన్ ఆఫ్ ద క్లబ్ విజయవాడ దివాస్ క్లబ్. ఆ క్లబ్కి ప్రెసిడెంట్గా డాక్టర్ సత్య ఉన్నారు. Being a doctor, Dr. Satya, she is giving lot of awareness and helping also. ఏమాత్రం తేడా ఉన్నా క్యాంప్స్ పెట్టినప్పుడు అటెండ్ అయ్యి మీరు కావాలంటే చూపించుకోండి. మొహమాట పడద్దు, ఎవరు ఇబ్బంది పడద్దు. మీకు హెల్ప్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు ఎవరినైనా అప్రోచ్ అవ్వచ్చు. మాలాంటి వాళ్ళని అప్రోచ్ అయ్యి మీరు సలహా అడిగి తీసుకుని మీరు ఏమాత్రం భయపడకుండా ధైర్యంగా చేయించుకోవచ్చు. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ వచ్చే నెల 2 నుంచి 6 వరకు లండన్లో పర్యటించనున్నారు. అక్కడ జరిగే ప్రపంచ ట్రావెల్ మార్కెట్ 2025లో ఆయన పాల్గొనున్నారు. ఏపీ తరపున స్టాల్ ఏర్పాటు చేసి పర్యాటక రంగం అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, చేపడుతున్న కార్యక్రమాలను వివరించనున్నారు. పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజిత్ జైన్ కూడా మంత్రితో పాటు లండన్కు వెళ్లనున్నారు. ఈ మేరకు మంత్రి విదేశీ పర్యటనకు అనుమతిస్తూ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. విపత్తు సమయంలోనూ రెడ్ కార్పెట్లపై పరామర్శకు వెళ్లిన జగన్కు కూటమి ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు లేదని మంత్రి గొట్టిపాటి రవికుమార్ మండిపడ్డారు. సీఎం చంద్రబాబు అనుభవం, సమర్థ నాయకత్వంతో తుఫానుకు ఐక్యంగా ఎదుర్కొన్నామని తెలిపారు. ప్రాణ నష్టం జరగకూడదన్న ఏకైక లక్ష్యంతో పనిచేశామని, 1500 మంది సిబ్బందిని మోహరించి విద్యుత్ వ్యవస్థను పునరుద్ధరించామని తెలిపారు. 24 గంటల్లో సాధారణ స్థితికి తీసుకొచ్చిన ఘనత కూటమి ప్రభుత్వానిదన్నారు. వాతావరణ శాఖ తుఫాను హెచ్చరిక ఇవ్వగానే 25 తారీఖుల్లోనే ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రజల్ని, యంత్రాంగాన్ని మొత్తాన్ని కూడా అలర్ట్ చేయడం జరిగిందనమాట. ఏ ఒక్క ప్రాణహాని జరగకూడదు అనేదే ముఖ్యమంత్రి గారి ఉద్దేశం అనమాట. ఆయనకున్న గతంలో ఉన్న అనుభవాలన్నింటినీ కూడా కూడించుకొని ఎప్పటికప్పుడు మా అందరికి డైరెక్షన్స్ ఇస్తా ముందుకు తీసుకెళ్ళడం జరిగిందనమాట. చాలా పెద్ద ఎత్తున డ్యామేజ్ జరిగింది. మీరు చూడండి ఒకసారి 12,500 పోల్స్ పైన డ్యామేజ్ అయినాయి. అన్నిటిని కూడా కొత్త పోల్స్ రీప్లేస్ చేశాము. దాదాపు 2,000
900 కిలోమీటర్లు కండక్టర్ మొత్తం డ్యామేజ్ అయింది. అవన్నీ కూడా వేయటం జరిగిందనమాట. ట్రాన్స్ఫారాలు దాదాపు 2500 నుంచి 3000 ట్రాన్స్ఫారాలు దెబ్బతిన్నాయి. అన్నింటిని కూడా రీప్లేస్ చేశాం. సాధారణ స్థితికి 24 గంటల్లో తీసుకొచ్చిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కూటమి ప్రభుత్వం, చంద్రబాబు గారి నాయకత్వంలో ఇవన్నీ కూడా చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డికి అసలు ఈ రాష్ట్ర ప్రజల గురించి కానీ రాష్ట్రం గురించి కానీ మాట్లాడే అర్హత లేదు. ఎందుకంటే అసలు తుఫానుకి పరామర్శలకు వచ్చిన రోజు కార్పెట్ వేసుకొని కాళ్ళకి మట్టి కాకుండా కార్పెట్ వేసుకొని ఎప్పుడైతే పరామర్శకు వచ్చాడో ఆ రోజే అతనికి రైతుల పట్ల ఎంత ప్రేమ ఉందో మనందరం కూడా అర్థమైపోయింది. జగన్ ఎప్పుడు కూడా ఏ అవకాశం వచ్చిద్దా ఏది సింపతి పొందాం అనే ప్రయత్నంలో ఉన్నాడు. ఎందుకంటే అధికారం ఇచ్చినప్పుడు ఏమన్నా ప్యాలెస్లో నుంచి బయటికి రాలా, అధికారం లేనప్పుడు ఏమన్నా ప్రభుత్వం చేసే మంచి పనికి మెచ్చుకోకపోగా ఏదో ఒక బండ్ వేయాలి, ప్రభుత్వానికి మేనా నిందేయాలనే కార్యక్రమం తప్పక వేరే ఆలోచన జగన్మోహన్ రెడ్డికి లేదు, జగన్మోహన్ పార్టీకి ఎప్పుడూ లేదు. కార్తీక శుద్ధ ఏకాదశి మహోత్సవం సందర్భంగా కృష్ణా జిల్లా మచిలీపట్నం చిల్లకలపూడిలో కొలువైన శ్రీ పాండురంగ స్వామివారి ఉత్సవాలు రాష్ట్ర ఎక్సైజ్ మైనింగ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర సతీ సమేతంగా పట్టు వస్త్రాలు సమర్పించారు. ప్రభుత్వ పరంగా అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తున్నామని, ఉత్సవాలను ప్రజలంతా దిగ్విజయం చేయాలని మంత్రి కొల్లు రవీంద్ర కోరారు. కార్తీక శుద్ధ ఏకాదశి మహోత్సవం సందర్భంగా కృష్ణా జిల్లా మచిలీపట్నం చిలకలపూడిలో కొలువైన శ్రీ పాండురంగ స్వామివారి ఉత్సవాలు రాష్ట్ర ఎక్సైజ్ మైనింగ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర సతీ సమేతంగా పట్టు వస్త్రాలు సమర్పించారు. పండరీపురం తర్వాత మచిలీపట్నంలో మాత్రమే పాండురంగ స్వామివారికి ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. 1929లో భక్త నరసింహం ఆధ్వర్యంలో మచిలీపట్నంలో పాండురంగ స్వామి విగ్రహ ప్రతిష్ఠ జరిగిందని, నాటి నుండి ఎంతో వైభవపేతంగా ఉత్సవాలు నిర్వహించిన 50 ఏళ్ల క్రితం ఉత్సవాలను నిలిపివేశారని మంత్రి కొల్లు గుర్తు చేశారు. 2014లో మళ్లీ ఉత్సవాలను పునః ప్రారంభించారని, నేటి నుండి జరిగే ఉత్సవాలను భక్తులు దిగ్విజయం చేయాలని కోరారు. 1న కళ్యాణం, 2న రథోత్సవం, 3న తెప్పోత్సవం, 4న సాంస్కృతిక కార్యక్రమాలు, 5న సముద్రునికి హారతులిచ్చి పవిత్ర సముద్ర స్నానాలు జరుగుతాయన్నారు. పోలీస్, రెవెన్యూ, శానిటేషన్ సహా అన్ని విభాగాల సమన్వయంతో ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించబోతున్నట్లు తెలియజేశారు. ప్రభుత్వ పరంగా అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తున్నామని, ఉత్సవాలను ప్రజలంతా దిగ్విజయం చేయాలని మంత్రి కొల్లు రవీంద్ర కోరారు. దేశ సమైక్యతను మరియు సమగ్రతను చాటి చెప్పిన స్వాతంత్ర సమరయోధుడు, ఉక్కు మనిషి, దేశ ఐక్యతావాది, భారతదేశ తొలి ఉప ప్రధానమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని ఎన్టీఆర్ జిల్లా పోలీసులు నగరంలో సమైక్యత రన్ను నిర్వహించారు. విజయవాడ వ్యాస్ కాంప్లెక్స్ వద్ద డిప్యూటీ పోలీస్ కమిషనర్ ఎస్విడి ప్రసాద్ జెండా ఊపి సమైక్యత రన్ను ప్రారంభించారు. వ్యాస్ కాంప్లెక్స్ నుంచి కలెక్టరేట్ వరకు, అక్కడి నుంచి తిరిగి వ్యాస్ కాంప్లెక్స్ వరకు పోలీసులు సమైక్యత రన్ను నిర్వహించారు. జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు ఐపీఎస్ ఆదేశాల మేరకు సమైక్యత రన్ను ఎన్టీఆర్ జిల్లా పోలీసులు నిర్వహించారు. ఏఆర్ఏ డీసీపీ కె కోటేశ్వరరావు సిటీ ఆర్మ్డ్ రిజర్వ్ గ్రౌండ్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం విజయవాడ వ్యాస్ కాంప్లెక్స్ నుండి కలెక్టరేట్ వద్దకు వెళ్లి తిరిగి వ్యాస్ కాంప్లెక్స్ వరకు సమైక్యత రన్ను నిర్వహించారు. ఈ సమైక్యత రన్కు డిప్యూటీ పోలీస్ కమిషనర్ ఎస్విడి ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని జెండా ఊపి ప్రారంభించారు. వ్యాస్ కాంప్లెక్స్ నుండి ప్రారంభమైన ఈ రన్లో ఎస్విడి ప్రసాద్, ఏడీసీపీ కె కోటేశ్వరరావు, ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు, పోలీస్ సిబ్బంది జాతీయ జెండాలను మరియు వివిధ రకాల ప్లకార్డ్ ద్వారా జాతీయ సమైక్యతను తెలియజేస్తూ కలెక్టర్ కార్యాలయం వద్దకు వెళ్లి తిరిగి వ్యాస్ కాంప్లెక్స్ వరకు ఈ రన్ సాగింది. అనంతరం సిటీ ఆర్మ్డ్ రిజర్వ్ గ్రౌండ్లో అధికారులు మరియు సిబ్బంది అందరూ దేశ ఐకమత్యం, సమగ్రత, భద్రతను కాపాడటానికి స్వయంగా అంకితమవుతానని, అంతేగాక ఈ సందేశాన్ని తోటి వారందరితో విస్తరింపచేయడానికి గట్టిగా కృషి చేస్తానని సత్యానిష్టతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క దార్శనికత, చర్యల వల్ల లభ్యమైన నా దేశ ఏకీకరణ స్ఫూర్తితో నేను ఈ ప్రతిజ్ఞ చేస్తున్నాను. అంతేగాక నా దేశ అంతర్గత భద్రతను పటిష్టపరచడానికి స్వీయ తోడ్పాటును అందిస్తానని సత్యనిష్టతో తీర్మానం చేస్తున్నాను అని ప్రతిజ్ఞ చేయడం జరిగింది. అనంతరం సిబ్బందితో సమావేశం నిర్వహించి వారి సమస్యలు, సూచనలు అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది సంక్షేమం కోసం తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఏఆర్ఏ డీసీపీ కె కోటేశ్వరరావు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు, ఆర్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. రైల్వే శాఖ అమరావతిలో మెగా కోచింగ్ టెర్మినల్ నిర్మాణానికి సన్నాహాలు ప్రారంభించింది. భవిష్యత్తులో రాజధాని మీదుగా పెద్ద ఎత్తున రైళ్ల రాకపోకలు సాగనున్నందున 8 ప్లాట్ఫామ్లతో ఈ టెర్మినల్ను రూపుదిద్దుకోనుంది.
రైళ్ల నిర్వహణకు అవసరమైన సదుపాయాల కోసం ప్రత్యేక పిట్ లైన్లను కూడా ఏర్పాటు చేయనున్నారు. విజయవాడ స్టేషన్పై ఉన్న ఒత్తిడి తగ్గించేందుకు గన్నవరం టెర్మినల్ అభివృద్ధికి కూడా చర్యలు తీసుకుంటున్నారు. అదేవిధంగా విజయవాడ గుంటూరు స్టేషన్ల విస్తరణకు ప్రణాళిక సిద్ధమైంది. రైల్వే శాఖ అమరావతిలో మెగా కోచింగ్ టెర్మినల్ నిర్మాణానికి సన్నాహాలు ప్రారంభించింది. రాజధాని మీదుగా ఎర్రుపాలెం నంబూరు మధ్య 56 కిలోమీటర్ల పొడవున కొత్త రైల్వే లైన్ నిర్మాణం జరుగుతోంది. ఈ మార్గంలో అమరావతిని ప్రధాన స్టేషన్గా రూపొందించి దానిని మెగా కోచింగ్ టెర్మినల్గా అభివృద్ధి చేస్తారు. కోచింగ్ టెర్మినల్ అంటే ఒక స్టేషన్ నుంచి ప్రయాణికుల కోచ్లతో రైళ్లు బయలుదేరి అక్కడే వాటి ప్రయాణం ముగిసే స్టేషన్. అటువంటి రైళ్ల కోచ్ల నిర్వహణ పనులు కూడా అక్కడే జరుగుతాయి. అమరావతిలో కూడా ఇటువంటి టెర్మినల్ నిర్మించనున్నారు. ఈ టెర్మినల్లో 8 రైల్వే లైన్లు, 8 ప్లాట్ఫామ్లు నిర్మించనున్నారు. ఒక్కో ప్లాట్ఫామ్పై 24 LHB కోచ్ల రైళ్లు నిలిపేలా సదుపాయాలు కల్పిస్తారు. ఈ స్టేషన్ 120 రైళ్ల రాకపోకలకు తగిన సామర్థ్యం కలిగి ఉంటుంది. రైళ్ల నిర్వహణ కోసం 6 పిట్ లైన్లు నిర్మించనున్నారు. వాటిలో ఒకటి ప్రత్యేకంగా వందే భారత్ రైలు కోసం ఉంటుంది. ఈ టెర్మినల్ కోసం మొత్తం 300 ఎకరాల భూమిని రైల్వే శాఖ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. గన్నవరం రైల్వే స్టేషన్ను విజయవాడకు ప్రత్యామ్నాయంగా అభివృద్ధి చేస్తున్నారు. ప్రస్తుతం 3 ప్లాట్ఫామ్లు ఉన్న ఈ స్టేషన్లో భవిష్యత్తులో 10 ప్లాట్ఫామ్లు, 10 రైల్వే లైన్లు ఏర్పాటు చేయనున్నారు. సికింద్రాబాద్ స్టేషన్పై ఒత్తిడి తగ్గించేందుకు చర్లపల్లి వద్ద టెర్మినల్ను అభివృద్ధి చేసినట్టే గన్నవరం టెర్మినల్ను కూడా మెగా స్థాయిలో నిర్మించనున్నారు. ఈ టెర్మినల్ నుంచి 2005 రైళ్ల రాకపోకలు జరగనున్నాయి. రైళ్ల నిర్వహణకు వీలుగా 4 పిట్ లైన్లు నిర్మిస్తారు. ఈ మెగా టెర్మినల్కి 143 ఎకరాల భూమిని రైల్వే శాఖ కోరింది. ప్రస్తుతం విజయవాడ స్టేషన్ ద్వారా రోజుకు సుమారు 200 రైళ్ల రాకపోకలు సాగిస్తున్నాయి. దీన్ని 300 రైళ్ల సామర్థ్యానికి పెంచే ప్రణాళిక ఉంది. ఇప్పుడున్న 1, 2, 3 ప్లాట్ఫామ్ల లైన్లు చిన్నవిగా ఉండడంతో పెద్ద రైళ్లు 28 LHB లేదా 24 ICF కోచ్లు ఆగడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ కారణంగా ఆ లైన్లను విస్తరించనున్నారు. ఇక రిసెప్షన్ సిగ్నల్ నుంచి రైళ్లు ప్రస్తుతం గంటకు 15 కిలోమీటర్ల వేగంతో మాత్రమే స్టేషన్లోకి వస్తున్నాయి. అభివృద్ధి అనంతరం 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో స్టేషన్లోకి వచ్చి ఆగేలా మార్పులు చేయనున్నారు. ఆధార్ సంస్థ నవంబర్ 1 నుంచి కొన్ని కొత్త నిబంధనల్ని అమలు చేయనుంది. అందులో భాగంగా ఆధార్ కార్డు వివరాల అప్డేట్ను మరింత సులభతరం చేసింది. ఆధార్ కేంద్రాల వద్ద వరుసల్లో నిల్చునే పని లేకుండా పేరు, చిరునామా, పుట్టిన తేదీ, మొబైల్ నంబర్ లాంటి వాటిని ఇంటి నుంచే ఆన్లైన్లో అప్డేట్ చేసుకోవచ్చు. అప్డేట్ ప్రక్రియను మరింత వేగంగా, సురక్షితంగా మార్చడానికి ఈ కొత్త ఆన్లైన్ విధానాన్ని ప్రవేశపెట్టినట్లు ఆధార్ సంస్థ తెలిపింది. ఫింగర్ ప్రింట్స్, ఐరిస్, బయోమెట్రిక్ అప్డేట్ కోసం తప్పనిసరిగా ఆధార్ సేవా కేంద్రాన్ని సందర్శించాల్సిందేనంది. ఆధార్ సంస్థ UIDAI నవంబర్ 1 నుంచి కొన్ని కొత్త నిబంధనలను అమలు చేయనుంది. పేరు, చిరునామా, పుట్టిన తేదీ, మొబైల్ నంబర్ లాంటి వాటిని ఇంటి నుంచే ఆన్లైన్లో అప్డేట్ చేసుకోవచ్చు. అప్డేట్ ప్రక్రియను మరింత వేగంగా, సురక్షితంగా మార్చడానికి ఈ కొత్త ఆన్లైన్ విధానాన్ని ప్రవేశపెట్టినట్లు ఆధార్ సంస్థ తెలియజేసింది. ఫింగర్ ప్రింట్స్, ఐరిస్, బయోమెట్రిక్ అప్డేట్ కోసం తప్పనిసరిగా ఆధార్ సేవా కేంద్రాన్ని సందర్శించాల్సిందేనంది. ఆధార్ కార్డుదారులు తమ వివరాలను మార్చుకోవడం, నవీకరించుకోవడం కోసం ప్రభుత్వ గుర్తింపు కార్డులను ఉపయోగించాల్సి ఉంటుంది. పాన్ కార్డ్, పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, రేషన్ కార్డ్, జనన ధృవీకరణ పత్రం లాంటి ప్రభుత్వ అధికారిక పత్రాల సాయంతో ఆధార్ వివరాలను నవీకరించుకోవచ్చు. అప్డేట్ ఛార్జీలు మారాయి. పేరు, చిరునామా లేదా ఫోన్ నెంబర్ అప్డేట్కు ₹75, వేలిముద్రలు, ఐరిస్ స్కాన్, ఫోటో అప్డేట్కు ₹125 చెల్లించాల్సి ఉంటుంది. 5 నుంచి 7 సంవత్సరాలు, 15 నుంచి 17 ఏళ్ల పిల్లలకు బయోమెట్రిక్ అప్డేట్ ఉచితం. 2026 జూన్ 14 వరకు ఉచిత ఆన్లైన్ డాక్యుమెంట్ అప్డేట్లకు అవకాశం ఉంటుంది. ఆ తర్వాత నమోదు కేంద్రాల్లో ₹75 చెల్లించాల్సి ఉంటుంది. ఆధార్ పునర్ముద్రణ అభ్యర్థనకు ₹40 చెల్లించాలి. కొత్త నిబంధనల ప్రకారం ప్రతి ఒక్కరూ తమ పాన్ కార్డును ఆధార్కు లింక్ చేయాలి. ఈ పనిని డిసెంబర్ 31 నాటికి పూర్తి చేయాలి. ఒకవేళ లింక్ చేయకపోతే 2026 జనవరి 1 నుంచి పాన్ కార్డ్ చెల్లదు. బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలకు KYC చేయడానికి ఇక నుంచి ఆధార్ నంబర్ సరిపోతుంది. ఆధార్ OTP ద్వారానే కాకుండా వీడియో కన్ఫర్మేషన్, ఫేస్ టు ఫేస్ వెరిఫికేషన్తోనూ KYCని పూర్తి చేయొచ్చు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.